వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 24 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ బ్రదర్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? నేషనల్ బ్రదర్స్ డేని ప్రతి ఏటా మే 24వ తారీఖున నిర్వహిస్తారు. మే 24న ప్రతి ఏటా ఈ సోదరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఒక కుటుంబంలో కష్టకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సోదరుడు ఎలా నిలబడతాడు, వారికి ఎలా అండగా ఉంటాడు అనేటువంటి దానిపైన అవగాహన చేపట్టడం, కుటుంబంలో తన పాత్ర ఎలా ఉంటుందని తెలియజేయడం, ఇవన్నీ కూడా ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీనికి సంబంధించి ఎటువంటి థీమ్ లేదు కాబట్టి థీమ్ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేషనల్ బ్రదర్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీ నిర్వహిస్తారు అంటే మే 24, అది గుర్తుపెట్టుకోండి. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇంటర్నేషనల్ మదర్స్ డే, అంతర్జాతీయ మాతృ దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంటర్నేషనల్ మదర్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? సెకండ్ క్వశ్చన్, అమల్ క్లూనే మహిళా సాధికారిత పురస్కారం 2024ను అందుకున్న పింక్ ఈ రిక్షా డ్రైవర్ ఎవరు? చూడండి, అమల్ క్లూనే మహిళా సాధికారిత పురస్కారం 2024ను అందుకున్న పింక్ ఈ రిక్షా డ్రైవర్ ఆర్తి. చూడండి, ఆర్తిని మనం ఇమేలో చూడొచ్చు. ఈ ఆర్తి ఉత్తరప్రదేశ్లో బహరాయిచ్కు చెందినటువంటి 18 ఏళ్ల బాలిక. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్కు చెందినటువంటి 18 ఏళ్ల బాలిక అనమాట. పింక్ ఈ రిక్షా డ్రైవర్ అనమాట. పింక్ ఈ రిక్షా డ్రైవర్ అయినటువంటి ఈ ఆర్తి అక్కడ కాలుష్యరహితమైనటువంటి ఇంధనంతో ఈ పింక్ ఈ రిక్షాను నడుపుతుందన్నమాట. కాలుష్యరహితమైన ఇంధనంతో పింక్ ఈ రిక్షా నడుపుతుంది. దీనిని గుర్తించినటువంటి బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త అమల్ క్లూనే ఈ అవార్డును ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందనమాట. కాబట్టి అమల్ క్లూనే మహిళా సాధికారిత పురస్కారాన్ని 2024 గాను ఈ ఆర్తికి అందించడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి. దేనికోసం ఇచ్చారు ఈ అవార్డు అంటే కనుక, కాలుష్యరహితమైనటువంటి ఇంధనంతో ఈ పింక్ ఈ రిక్షాను నడుపుతూ ఉంది కాబట్టి. ఓకేనా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి చేతి మీదుగా అవార్డు అందుకునింది ఈ బాలిక అంటే కనుక, బ్రిటన్ రాజు చార్లెస్ III చేతుల మీదుగా అవార్డు అందుకుంది అనమాట. గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఎక్కడ అందుకుంది అంటే కనుక, బ్రిటన్ రాజు నివాస భవనం పేరు బకింగ్హామ్ ప్యాలెస్ అనమాట. ఈ బకింగ్హామ్ ప్యాలెస్లో బ్రిటన్ రాజు చార్లెస్ III పేరు మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగిందనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ సంవత్సరానికి సంబంధించి భారతరత్న అవార్డులను కొంతమందికి భారత ప్రభుత్వం అందజేయడం జరిగిందనమాట. ఈ భారతరత్న అవార్డులను ఎవరెవరు పొందారు ఈ సంవత్సరం అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. థర్డ్ క్వశ్చన్, ఏ టైగర్ రిజర్వ్ సమీపంలో 68 గనులను మూసి వేయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది? ఏ టైగర్ రిజర్వ్ సమీపంలో 68 గనులను మూసివేయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే కనుక, సరిస్కా టైగర్ రిజర్వ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సరిస్కా టైగర్ రిజర్వ్. చూడండి, సరిస్కా టైగర్ రిజర్వ్కు అతి సమీపాన 68 గనులు ఉన్నాయంట. ఈ గనుల త్రవ్వకాల వలన అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నిటికి కూడా ప్రాణహాని జరుగుతూ ఉందన్నమాట. ఈ క్రమంలో భాగంగా దానిపైన సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కేసుల్లో భాగంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి సమీపంలో ఉన్నటువంటి 68 గనులను, ఒక సరిస్కా టైగర్ రిజర్వ్ సమీపంలో ఉన్నటువంటి 68 గనులను మూసివేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉందన్నమాట సరిస్కా టైగర్ రిజర్వ్. ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కనుక రాజస్థాన్. సరిస్కా టైగర్ రిజర్వ్ గల రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ అన్నమాట. గుర్తుంచుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏదంటే బందీపూర్, కర్ణాటకలోని బందీపూర్ అనమాట. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి టైగర్ ప్రాజెక్టు
నాగార్జున శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అనమాట. నాగార్జున శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు అతిపెద్ద టైగర్ ప్రాజెక్టు మన దేశంలో. కాబట్టి టైగర్ ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. టైగర్ రిజర్వులు ఎప్పుడు ఏర్పడ్డాయంటే ఫస్ట్ టైగర్ రిజర్వ్ 1973లో, పులిని జాతీయ జంతువుగా చేసిందేమో 1972 అయితే మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు మాత్రం 1973లో ఏర్పడింది అనమాట. పులిని నేషనల్ అనిమల్గా చేసిన సంవత్సరం 1972. పులిని సంరక్షించిన కేంద్రాలు వచ్చేసి అంటే పులుల సంరక్షణ కేంద్రాలు అంటారు అన్నమాట. నేషనల్ టైగర్ రిజర్వ్స్ లేదా టైగర్ ప్రాజెక్టులు అంటారు. అవి ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1973లో. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు 1973లో కర్ణాటకలోని బందీపూర్ అనమాట. ఇక రాజస్థాన్లో ఉంటుంది సరిస్కా టైగర్ రిజర్వ్. రాజస్థాన్ రాజధాని జైపూర్. రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్. రాజస్థాన్ రాజధాని జైపూర్. రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్. రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ. రాజస్థాన్ రాష్ట్ర భాష వచ్చేసి హిందీ. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. భజన్లాల్ శర్మ బీజేపీ. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలు ఉంటాయి. రాజ్యసభలో 10 రాజ్యసభ స్థానాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. 200 అసెంబ్లీ స్థానాలు. 200 స్థానాలు ఉన్నాయి. లోక్సభ స్థానాలు 25. లోక్సభ స్థానాలు 25. రాజ్యసభ స్థానాలు 10 అనమాట. ఇది రాజ్యసభకు సంబంధించిన కొద్దిగా సమాచారం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సరిస్కా టైగర్ రిజర్వ్ సమీపంలో ఉన్న 68 గనులు మూసివేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఓకేనా చంద్రచూడ్ గారు. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి. బహిరంగంగా దూషిస్తేనే SC/ST చట్టం వర్తిస్తుంది అని తీర్పు ఇచ్చిన హైకోర్టు ఏది? బహిరంగ దూషిస్తేనే SC/ST చట్టం వర్తింపు అవుతుందని తీర్పు ఇచ్చిన హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనమాట. అలహాబాద్ హైకోర్టు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న హైకోర్టు అనమాట. చూడండి, SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఉంటుంది. SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 అనమాట. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు 1989 అనమాట. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో తీర్పు ఏంటి, ఆ కేసు ఏంటి అని మనం తెలుసుకుంటే, ఒక 7 అలహాబాద్లో ప్రయాగ్రాజ్ అనేటువంటి నగరంలో ఒక 7 వ్యక్తులు ఒక ఇంటిలోకి వెళ్ళి SC/ST వారి కులం ఆధారంగా దూషించడం జరిగిందనమాట. ఓకేనా. వారిని అవమానించడం జరిగిందనమాట. వారిని దూషించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఓకేనా వీరు కోర్టును ఆశ్రయించడం జరిగిందనమాట. మా ఇంటి లోపలికి వచ్చి ఒక 7 మంది కులం పేరుతో మమ్మల్ని దూషించడం జరిగింది, అవమానించడం జరిగిందని చెప్పేసి ఆ కేసును పెట్టడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వారు ఒక కోర్టులో వారి వాదన వాళ్ళు వినిపించుకోవడం జరిగిందనమాట. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే కనుక, బహిరంగంగా దూషిస్తేనే SC/ST చట్టం వర్తింపు అవుతుందని తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. బహిరంగంగా దూషించినప్పుడు SC/ST చట్టం వర్తింపు అవుతుందని తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అది ఏ హైకోర్టు అనేది ఇంపార్టెంట్. చూడండి, హైకోర్టుల తీర్పులు సుప్రీంకోర్టుల తీర్పులు నేర్చుకోవాలి. పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి హైకోర్టు సుప్రీంకోర్టులు వచ్చినప్పుడు. కాబట్టి అలహాబాద్ హైకోర్టు ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు 1862 జూలై 1 లార్డ్ కానింగ్ కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశం 2వ హైకోర్టు బాంబే హైకోర్టు, అది 1862నే. భారతదేశంలో 3వ హైకోర్టు మద్రాస్ హైకోర్టు, అది కూడా 1862లోనే. లార్డ్ కానింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు భారతదేశంలో 3 హైకోర్టులు ఏర్పాటు చేయబడతాయి. మొదటి హైకోర్టు అయితే కలకత్తా హైకోర్టు, 2వ హైకోర్టు బాంబే హైకోర్టు, 3వ హైకోర్టు మద్రాస్ హైకోర్టు. సంవత్సరం 1862 అనమాట. భారతదేశంలో 4వ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ఈ అలహాబాద్ హైకోర్టు 1866లో ఏర్పడింది. 1866లో భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు. ఎక్కువ మంది న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనమాట. ఎక్కువ మంది న్యాయమూర్తులతో ఉన్న హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు, అతిపెద్ద హైకోర్టు అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు ఏదంటే గౌహతి హైకోర్టు, అస్సాంలో ఉంటుంది. గౌహతి హైకోర్టు, గౌహతి అస్సాం 1948లో ఏర్పడింది గౌహతి హైకోర్టు. ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయని అడిగినా గౌహతి హైకోర్టే.
ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయని అడిగినా గౌహతి హైకోర్టు అస్సాం అనమాట. ఈ గౌహతి హైకోర్టు పరిధి కిందికి 4 రాష్ట్రాలు వస్తాయన్నమాట. ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం. అస్సాము, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అనే రాష్ట్రాలు వస్తాయి. 4 రాష్ట్రాలు వస్తాయన్నమాట. ఈ 4 రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందకి రావు. అన్ని రాష్ట్రాలు దీనికే వస్తాయన్నమాట, గౌహతి హైకోర్టు. భారతదేశంలో ప్రస్తుత హైకోర్టు 25 హైకోర్ట్స్ ఉంటాయి. 25 హైకోర్టులు ఉన్నాయి. చిట్ట చివరి హైకోర్టు అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. అమరావతి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చివరి హైకోర్టు అనమాట. అమరావతి హైకోర్టు ఎప్పుడు ఏర్పడిందంటే 2019 జనవరి 1. 2019 జనవరి 1. కాస్త హైకోర్టుల విషయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన హైకోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు. ఓకేనా. స్వతంత్ర న్యాయస్థానం కలిగినటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ హైకోర్టు. స్వతంత్ర న్యాయస్థానం ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట ఢిల్లీ హైకోర్టు. 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పడింది, గుర్తుంచుకోవాలి అది కూడా. ఇట్లా హైకోర్టుల సమాచారం. మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు మన దేశానికంటే సర్ బార్నెట్ పికాక్ అనమాట. సర్ బార్నెట్ పికాక్ కలకత్తా హైకోర్టుకు పనిచేశారు. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ బార్న్ పికాక్ అనమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా. హైదరాబాద్ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ హైకోర్టు ఉంది కదా. హైదరాబాద్ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం 1956. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టు ఎక్కడ ఉండేదంటే కనుక గుంటూరులో ఉండేదన్నమాట హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ హైకోర్టు ఓకేనా ఏర్పడుతుందన్నమాట. హైదరాబాద్ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం 1956 అనమాట. అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ హైకోర్టు ఎప్పుడు, అమరావతి హైకోర్టు ఎప్పుడు అనేది చూసుకోవాలి. అంటే తెలంగాణ హైకోర్టు ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. ఎవరెస్టు శిఖరాన్ని కేవలం 15 గంటలలో అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించిన మహిళ ఎవరు? చూడండి, ఎవరెస్టు శిఖరాన్ని కేవలం 15 గంటలలో అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించిన మహిళ పుంజో లామా. చూడండి, మే నెల వచ్చింది అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. రికార్డులన్నీ కూడా బ్రేక్ అయ్యే నెల కూడా మే నెలనే. కాబట్టి మరొక రికార్డు చెరిగిపోవడం జరిగిందనమాట. అతి తక్కువ సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ఈరోజు పుంజో లామా రికార్డులో నిలిచిందనమాట. ఎన్ని గంటల్లో అంటే 14 గంటల 31 నిమిషాలు. కేవలం 14 గంటల 31 నిమిషాలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందనమాట. ఈ పుంజో లామా నేపాల్ దేశానికి చెందినటువంటి మౌంట్ క్లైంబర్ అనమాట. ఏ దేశానికి చెందినటువంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, నేపాల్. ఇదివరకు ఈ రికార్డు ఎవరి పేరు మీదుగా ఉండేది అంటే కనుక హాంకాంగ్కు చెందినటువంటి సాంగ్ ఇన్ పేరు మీదుగా ఉండేదన్నమాట. హాంకాంగ్కు చెందినటువంటి సాంగ్ ఓకేనా ఇన్ పేరు మీదుగా ఉండేదన్నమాట. 2021లో ఆ రికార్డు ఓకేనా వచ్చిందనమాట. 2021లో హాంకాంగ్కు చెందినటువంటి సాంగ్ ఇన్ సాధించిన రికార్డును ఇప్పుడు చెరిపేసింది పుంజో లామా. కాబట్టి ఈ నెలలో మరొక రికార్డు కూడా మనం చెప్పుకున్నాం. 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తిగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఎవరంటే కమీరీటా, నేపాల్కు చెందినటువంటి కమీరీటా అని మనం చెప్పుకున్నాం. ఓకేనా. అదేవిధంగా మరొక రికార్డు కూడా ఇటీవల మనం చెప్పుకున్నాం. ఓకేనా. భారతదేశానికి చెందిన జ్యోతి రాత్రే అత్యధిక వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళగా. ప్రపంచంలో అయితే ఆల్రెడీ ఇదివరకు తమైవ తనబే ఉందన్నమాట. జపాన్ దేశానికి తమైవ తనబే ఆ రికార్డు చెక్కు చెదరలే. కానీ మన భారతదేశంలో అత్యధిక వయసులో ఎవరెస్ట్ను అధిరోహించిన మహిళగా ఓకేనా ఎవరు ఇప్పుడు నిలిచారంటే కనుక జ్యోతి రాత్రే అనమాట. జ్యోతి రాత్రే మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిందనమాట. ఆమె మధ్యప్రదేశ్లోని భోపాల్, గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ శిఖరం అంటే కనుక 8848 మీటర్లు ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా. ఎక్కువగా నేపాల్లో, చైనాలో, టిబెట్లో ఉంది. నేపాల్లో సాగరమాత అంటారు, చైనాలో కెమో వాంగమో అంటారు. రోజు చెప్పుకుంటున్నాం మనం. ఎవరెస్ట్ శిఖరం ఈ మధ్య ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరెస్ట్ శిఖరం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఓకేనా. కాబట్టి మీకు అర్థమవుతుంది. నేపాల్లో సాగరమాత, చైనాలో కెమో వాంగమో, టిబెట్లో చెమోలుంగుమో అన్నమాట. ఎవరెస్ట్ శిఖరాన్ని 1953 మే 29న టెన్సింగ్ నార్గే
అతనితో కలిసి ఎడ్మండ్ హిల్లరీ వీళ్ళిద్దరు కూడా ఎక్కడం జరిగిందనమాట. మొట్టమొదటి వ్యక్తిగా టెన్సింగ్ నార్గే రికార్డ్ అనమాట. అందుకే మే 29ని ఎవరెస్ట్ డేగా జరుపుతారు. మొట్టమొదటి మహిళ జంకో తాబి జపాన్. మొట్టమొదటిసారి ఎక్కిన మహిళ జంకో తాబి జపాన్ అనమాట. మొట్టమొదటిసారి ఎక్కిన భారతీయ మహిళ బచేంద్రి పాల్ అనమాట. బచేంద్రి పాల్. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని పైన రికార్డ్స్ అనమాట. కరెంట్ అఫైర్స్లో కమీరీటా పేరు మర్చిపోకూడదు మీరు, జ్యోతి రాత్రే పేరు మర్చిపోకూడదు, పుంజో లామో పేరు కూడా మర్చిపోకూడదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం అనమాట. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ తర్వాత రెండవ అతి ఎత్తైన శిఖరం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 6. 2 కాళ్ళు ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ని ఎక్కిన తొలి ట్రిపుల్ యాంప్యూటీగా రికార్డు సృష్టించింది ఎవరు? 2 కాళ్ళు ఒక చెయ్యి లేకపోయినప్పటికీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ట్రిపుల్ యాంప్యూటీగా రికార్డు సృష్టించినది టిమ్కేష్ కౌశిక్. టిమ్కేష్ కౌశిక్ అనమాట. టిమ్కేష్ కౌశిక్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టిమ్కేష్ కౌశిక్ అనేవాడు మన భారతీయుడే, గోవాకు చెందిన వాడనమాట. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. ఓకేనా, వికలాంగులుగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏకంగా 2 కాళ్ళు ఒక చెయ్యి లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి ట్రిపుల్ యాంప్యూటీగా ఎవరు లేరనమాట. కాబట్టి ట్రిపుల్ యాంప్యూటీగా వరల్డ్ రికార్డ్ సాధించాడు మన భారతదేశానికి చెందిన గోవాకు చెందినటువంటి టిమ్కేష్ కౌశిక్. 9 ఏళ్ల వయసులోనే కరెంటు షాకుతో తన 2 కాళ్ళు ఒక చెయ్యి కోల్పోవడం జరిగిందన్నమాట టిమ్కేష్ కౌశిక్. ఈ టిమ్కేష్ కౌశిక్ చెప్పిన విషయం ఏంటంటే కనుక, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాడంట. కాకపోతే తన యొక్క మనోబలమే తాను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే విధంగా చేసిందని ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనోబలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అతని రూపంలోనే మనకు అర్థమవుతూ ఉందన్నమాట. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇతన్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఎన్ని కష్టాలు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికి కూడా తన యొక్క మనోబలమే తనను ముందుకు తీసుకువెళ్ళి తనను విజయం సాధించే దిశగా ఓకేనా తీసుకువెళ్ళిందనమాట. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తులను మనం ఇప్పటికే 4 చెప్పుకున్నాం అనమాట. ఇక రికార్డ్స్ అనమాట 4 కూడా. ఆ 4 ఎవరంటే కనుక టిమ్కేష్ కౌశిక్, జ్యోతి రాత్రే, కమీరీటా, పుంజో లామా. ఈ 4 గురించి కామెంట్ బాక్స్లో ఏంటి వీరు చేసినటువంటి రికార్డ్స్ అనేది ఒకసారి టైప్ చేయండి దయచేసి చూద్దాం. పుంజో లామా రికార్డ్ ఏంటి, కమీరీటా రికార్డ్ ఏంటి, జ్యోతి రాత్రే రికార్డ్ ఏంటి, టిమ్కేష్ కౌశిక్ రికార్డ్ ఏంది? సెవెంత్ క్వశ్చన్. బ్రేవ్ న్యూ వర్డ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? బ్రేవ్ న్యూ వర్డ్స్ అనే పుస్తకాన్ని సల్మాన్ ఖాన్ రచించారు. సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ నటుడు కాదు. సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనమాట. ఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సల్మాన్ ఖాన్ రచించిన పుస్తకం. పుస్తకాలు రచయితలలో పుస్తకము ఆ పర్సన్ నోట్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా పుస్తకం పేరు నోట్ చేసుకోవాలి. బ్రేవ్ న్యూ వర్డ్స్ సల్మాన్ ఖాన్ అనమాట. ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఒక పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలికమ్యూనికేషన్గా పిలువబడే శ్యామ్ పిట్రోడా గారు ఒక పుస్తకాన్ని రచించారు. చాలా ఇంపార్టెంటు. నేను చాలాసార్లు రివిజన్ కూడా చేశాను అన్నమాట పుస్తకాలు వచ్చినప్పుడు. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఒకసారి రివిజన్ చేయండి. ఒకవేళ మీకు గుర్తు రాకపోతే రివిజన్ చేస్తే మీకు పనికి వస్తాయి. కాబట్టి శ్యామ్ పిట్రోడా రచించిన పుస్తకం ఏంటి, అదేవిధంగా దువ్వూరి సుబ్బారావు రచించిన పుస్తకం ఏంటి? ఇటీవల చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు 2 కూడా అనమాట. ఓకేనా, పుస్తకాల రచయితలు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి ఒక 4 పుస్తకాలు ఈ పక్క ఇచ్చేసి 4 రచయితలు ఆ పక్క ఇచ్చి జతపరచమంటాడు. కాబట్టి కొన్ని పుస్తకాలు కరెంట్ అఫైర్స్లో చదువుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఓకేనా, రైట్. 8th క్వశ్చన్. తైవాన్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? తైవాన్ దేశ నూతన అధ్యక్షుడిగా నియమితులైంది లాయ్ చింగ్ టో. చూడండి, తైవాన్కి ఇది వరకు అధ్యక్షురాలిగా పనిచేసింది ఎవరంటే కనుక సాయి ఇంగ్ వన్ స్థానంలో ఇప్పుడు లాయ్ చింగ్ టో రావడం జరిగిందన్నమాట.
సాయి ఇంగ్వన్ వచ్చేసి తైవాన్కు తొలి మహిళా అధ్యక్షురాలు అనమాట. సాయి ఇంగ్వన్ వచ్చేసి తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలు. ఆమె స్థానంలో ఇప్పుడు ఎవరు ఎన్నికయ్యారంటే కనుక లాయి చింగ్టో ఎన్నిక కావడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి. తైవాన్ రాజధాని తైపీ అనమాట. తైవాన్ రాజధాని తైపీ గుర్తుంచుకోవాలి. తైవాన్ కరెన్సీ డాలర్ అనమాట. తైవాన్ కరెన్సీ డాలర్. చైనాకు తైవాన్కు మధ్య ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందనమాట. ఇప్పుడు చైనాకు తైవాన్కు మధ్య ఉద్రిక్త యుద్ధ వాతావరణం నెలకొనడం కూడా చూస్తూ ఉన్నాం మనం రోజు పేపర్లలో. కాబట్టి ఈరోజు తైవాన్ బాగా వార్తల్లో ఉంది కాబట్టి తైవాన్ కొత్త అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి మీరు, లాయ్ చింగ్టో అనమాట. ఇటీవలనే చాద్ అధ్యక్షుడు మే నెలలో చాద్ కొత్త అధ్యక్షుడిగా ఇద్రీస్ దెబ్ చెప్పుకున్నాం మనం. ఇద్రీస్ దెబ్ను అదేవిధంగా వియత్నాం అధ్యక్షుడిగా ఇదే మే నెలలో వియత్నాం నూతన అధ్యక్షుడిగా నిన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాం టో లామ్ వచ్చేసి వియత్నాం అధ్యక్షుడు అనమాట. గుర్తుంచుకోవాలి. ఇకపోతే ప్రధానమంత్రులు మే నెలలో చూస్తే కొంతమందిని మనం సింగపూర్ ప్రధానమంత్రిగా లారెన్స్ వాంగ్, రష్యా ప్రధానమంత్రిగా తిరిగి రెండవసారి మిఖాయిల్ మిషుస్టిన్, అదేవిధంగా స్కాట్లాండ్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఓకేనా స్పిన్నీ ప్లెడ్జెస్, అదేవిధంగా పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా ఇషాక్ దార్, పాకిస్తాన్ ఉప ప్రధాని అనమాట ఇషాక్ దార్. అదేవిధంగా సొలామన్ ఐలాండ్ ప్రధానమంత్రిగా జెరేమియా మనేలే. ఇవి నోట్ చేసుకోవాలి. మే నెలలో అధ్యక్షులు ప్రధానమంత్రుల పేర్లు చెప్పేప్పుడు. 9th క్వశ్చన్, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ఏ రాష్ట్రంలో పాఠశాల అభివృద్ధి చేయనున్నారు? చూడండి, అమ్మ ఆదర్శ పాఠశాలలు. చూడండి, ఈ పదం వినగానే మనకు తమిళనాడు అని ఒక ఆన్సర్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ క్యాంటీన్లు అంటే అమ్మ పేరు మీదుగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో అనేక పథకాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే జయలలిత ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెను అమ్మ అని పిలుస్తారనమాట. అక్కడ దివంగత జయలలిత గారిని అమ్మ అని పిలుస్తారు. కాబట్టి అక్కడ ఆమె పేరు మీదుగా క్యాంటీన్లు ఉంటాయన్నమాట, అమ్మ క్యాంటీన్స్ అని. కాబట్టి తమిళనాడు అనగానే అమ్మ క్యాంటీన్లు గుర్తుకొస్తాయి. అట్లనే ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాలను తమిళనాడు ఎవరు కూడా ఆన్సర్ చేసుకోకూడదు మనం. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగిందనమాట. దీనికోసం ఈ మౌలిక సదుపాయాల కోసం 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం 600 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర సర్కార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటి కోసం నిధులను ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా ఏ పాఠశాల అయినా కనీసం కొన్ని మౌలిక సదుపాయాలు ఉండాలన్నమాట. తాగునీరు, అదేవిధంగా బాలికలకు మరుగుదొడ్లు, అదేవిధంగా పారిశుద్ధ్యం, టాయిలెట్ల పునరుద్ధరణ, ఆ స్కూళ్ళల్లో విద్యుదీకరణ, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు ఉండవు చాలా స్కూళ్ళల్లో. కాబట్టి వాటిని ఆ మౌలిక సదుపాయాలను కల్పించడమే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఉద్దేశం అన్నమాట. గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ తెలంగాణ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇటీవల మనం చెప్పుకున్నాం తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎంత ఓటింగ్ నమోదైంది, అదేవిధంగా ఏ లోక్సభ నియోజకవర్గం అత్యధిక ఓటింగ్ నమోదైంది, ఏ లోక్సభ నియోజకవర్గంలో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది, కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. తెలంగాణలో ఓటింగ్ శాతం ఎంత, అత్యధిక నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ఓటింగు, ఓకేనా, తక్కువ ఓటింగ్ నియోజకవర్గం ఓకేనా ఎక్కడ, ఈ మూడు క్వశ్చన్లకు సమాధానం తెలియజేయండి. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ కూడా క్లాస్ ఫాలో అవుతున్న వారు లైక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, కాబట్టి అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. మాకు అర్థమవుతుంది మా క్లాసులు ఎంత ఫాలో అవుతున్నారు అని. కాబట్టి మీరు చేసే లైక్స్ వల్ల
మేము మరిన్ని క్లాసులు చేయగలం. ఓకేనా, కాబట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మరిన్ని క్లాసులు చేయాలి అంటే కనుక ఓకేనా, దానికి కారణం మీరే అవుతారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరోజు నేను అడిగినా అడగకపోయినా లైక్ చేయండి. ఓకేనా, అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ తయారు చేయబడ్డాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల PDF ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. కాబట్టి మీరు వీటిని యూటిలైజ్ చేసుకోండి. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. సరే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయులు ఎవరు? చూడండి, ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయురాలు ఎవరు అంటే కనుక ప్రీతి స్మిత. ఇమెయిల్లో చూడొచ్చు మనం ప్రీతి స్మితను. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించిందనమాట. చూడండి, మన భారతీయులు ఎవరైనా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి గోల్డ్ మెడల్ సాధించినప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల చాలా గొప్పగా ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతుంది జపాన్లో. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అనమాట జపాన్లో. మన దేశానికి అనేక మంది అథ్లెట్లు స్వర్ణాలు తీసుకొస్తున్నారనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇటీవలనే. ఓకేనా, జావెలిన్ థ్రోయర్ సుమిత్ స్వర్ణం సాధించాడు. అదేవిధంగా హై జంప్ అథ్లెట్ ఓకేనా మరియప్పన్ తంగవేలు గోల్డ్ మెడల్ సాధించాడు. ఓకేనా, త్రో అథ్లెట్ బ్యాన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇకపోతే కనుక నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా, షార్ట్ పుట్ అథ్లెట్ ఎవరు గోల్డ్ మెడల్ సాధించారని మనం చెప్పుకున్నాం. షార్ట్ పుట్ అనమాట. షార్ట్ పుట్లో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఎవరు గోల్డ్ మెడల్ సాధించాడు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దేంట్లో షార్ట్ పుట్లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడు అనమాట. ఓకే, ఒక క్రికెట్ ప్లేయర్ పేరు కూడా వస్తుందన్నమాట. ఆ షార్ట్ పుట్ అథ్లెట్ ప్లేయరే మన భారతదేశానికి సంబంధించి గొప్ప మాజీ క్రికెటర్ అనమాట. ఆయన పేరు వస్తుందన్నమాట. మీకు హింట్ కూడా ఇస్తున్నా, అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది. అక్కడ ఎవరెవరు మనం గోల్డ్ మెడల్ సాధించారనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఛాంపియన్షిప్ మన ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్స్, ఎన్ని సిల్వర్ మెడల్స్, ఎన్ని బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి, మనం ఏ ర్యాంకులో ఉన్నాం, అదేవిధంగా వరల్డ్లో టాప్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 ఇవి చదువుకోవాలన్నమాట. చూద్దాం, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.